ముందుగా అందరికీ నమస్కారం అండి. సాయి దివ్య ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఈరోజు మనం నిజ జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన సాయి లీలను వినబోతున్నాం. ఇది సాధారణ కథ కాదు, ఒక నిజమైన ఆహ్లాదకరమైన అనుభవం. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. ఇది ఒక పేరు తెలియని భక్తురాలి అనుభవం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్. నా జీవితంలో జరిగిన సాయినాథుని లీల మీతో పంచుకుంటున్నాను. నేను సాయి భక్తురాల్ని ఎలా అయ్యానో నాకు గుర్తులేదు. మా ఇంట్లో పూజలు చేసే అలవాటు చాలా తక్కువ. నేను కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న సమయంలో మా ఇంటి నుండి కాలేజీకి వెళ్ళే దారిలో సాయి మందిరం ఉండేది. నాకు ఎలా అలవాటైందో గుర్తులేదు. నాకు వీలు కుదిరినప్పుడు బాబా మందిరం చుట్టూ ప్రదక్షిణలు చేసేదాన్ని. కోరికలు ఏవీ ఉండేవి కావు. నా ప్రదక్షిణలు ఒక కారణం అంటూ ఏదీ లేదు. ఎందుకో బాబా అంటే భక్తి. 2 సంవత్సరాల తర్వాత అనుకోకుండా నా పెళ్లి కుదిరింది. ఎవరో పేరు తెలియని వ్యక్తులు నా పేరు మీద సాయి లీలా సంచికకు 1 సంవత్సరం చందా కట్టారు. అది పెళ్లికి వచ్చిన బహుమతి అనుకున్నాను. కొన్ని సంవత్సరాల తర్వాత గురు చరిత్ర చదవడం మొదలుపెట్టాను. అప్పుడు కూడా ప్రత్యేకమైన కోరికలు ఏమీ లేవు. చాలాసార్లు గురు చరిత్ర చదివాను. ఒక్కోసారి ఒక్కో రోజులో గురు చరిత్ర పూర్తి చేసిన సందర్భాలు ఉన్నాయి. నా కారణంగా మా అమ్మకు కూడా సాయి మీద భక్తి మొదలైంది. ఒకసారి మా కుటుంబం అంతా కలిసిన సందర్భంలో మా అమ్మ ఇంట్లో బాబా భజన చేయించాలని సంకల్పించుకున్నారు. అన్ని ఏర్పాట్లు చాలా బాగా జరిగాయి. సత్సంగం వారు తెచ్చిన బాబా గారి పెద్ద పటంకు రకరకాల పూలమాలలతో అలంకారం అద్భుతంగా కుదిరింది. భజనకు 300 పైగా అతిథులు వచ్చారు. భజన చేసేవారు సత్సంగం తరపున 50 మంది వరకు వచ్చారు. బాబావారి నామస్మరణ భక్తి పాటలతో దాదాపు 3 గంటలు భజన కార్యక్రమం మాటల్లో చెప్పలేనంత అద్భుతంగా జరిగింది. వచ్చిన అతిథులు ప్రతి ఒక్కరూ పూర్తిగా భజనలో లీనమై ఆస్వాదించారు. భజన పూర్తి అయ్యాక అతిథులందరూ భోజనం చేసి సెలవు తీసుకున్నారు. మేము కుటుంబ సభ్యులు మాత్రమే భోజనానికి మిగిలాము. మా ఇంటి 2వ అంతస్తులో భోజన ఏర్పాట్లు జరిగాయి. అతిథులను పంపించడానికి మా పెద్దన్నయ్య క్రిందకు వెళ్ళి తిరిగి మళ్ళీ మొదటి అంతస్తుకు చేరుకున్న సమయంలో క్రీనీడలో మెట్లకు సమీపంలో ఒక ముసలి వ్యక్తి తలపై నుండి గోనె పట్ట కప్పుకొని రోడ్డు వైపు మొహం పెట్టి నిల్చుకొని ఉన్నారట. ఆయన ఎవరో మొదటి అంతస్తు వరకు ఎలా వచ్చారో తెలియదు. మా అన్నయ్య ఆయనను బిచ్చగాడు అనుకొని తెలియకుండానే భోజనానికి రండి అని పిలిచారు. ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా మా అన్నయ్య వెనుక 2వ అంతస్తులో భోజనాలు జరుగుతున్న ప్రదేశంకు వచ్చి మా కుటుంబ సభ్యులు కూర్చున్న పంక్తికి ఎదురుగా ఒక్కరే కూర్చున్నారు. భోజనం చేస్తున్నంతసేపు ఎదురుగా ఎవరో కూర్చున్నారు అన్న భావన మా అందరికీ ఉంది. కానీ మా ధ్యాస, మా మాటలు అన్నీ అంత అద్భుతంగా జరిగిన భజన మీదే నిమగ్నమై ఉండటం వల్ల మాలో ఏ ఒక్కరూ ఎదురుగా కూర్చున్న వ్యక్తి ముఖంపై మా చూపు నిలపలేదు. ఆయన మౌనంగా ప్రశాంతంగా మా మాటలు వింటూ మా కుటుంబ సభ్యులతో పాటు భోజనం పూర్తి చేశారు. ఆయన ఎలా వచ్చారో ఎలా వెళ్ళారో మేము ఎవరం గమనించలేదు. సుమారుగా 1 గంట తర్వాత మా చిన్న వదిన సడన్గా అడిగింది, ఇంతకుముందు మన ఎదురుగా కూర్చొని భోజనం చేసిన ఆయన వేషధారణ బాబా భిక్షకు వెళ్ళేటప్పుడు ధరించిన పటంలో ఉన్న మాదిరిగా ఉన్నారు కదా అని. ఒక్క క్షణం అందరూ అవాక్కయ్యాము. ఎంత గుర్తు చేసుకోవాలని ప్రయత్నించినా ఆయన ముఖం మాలో ఎవరికీ గుర్తు రాలేదు. దాదాపు అర్ధగంట మాకు ఎదురుగా కూర్చున్నా మేము ఎవరం ఆయనను ఎందుకు సరిగ్గా చూడలేకపోయామో తెలియదు. అందరం అలసట వల్ల ఎక్కువ ఆలోచించలేకపోయాము. మరుసటి రోజు ఉదయం సత్సంగం గ్రూప్ నుంచి బాబా వారి పటం తీసుకెళ్లడానికి 2 వ్యక్తులు వచ్చారు. వారితో మాట్లాడుతూ మా అమ్మ రాత్రి జరిగిన విషయం యథాలాపంగా చెప్పింది. వారు చాలా ఆనందించి, మరి అంత బాగా భజన జరిగితే సాయి రాకుండా ఎలా ఉంటారు? ఆయన దయ మీ మీద ఉంది అన్నారు. మేము ఆ మాటలు విని బిత్తరపోయాము. ఎందుకంటే మా కుటుంబంలో భజన వినటం కానీ చేయటం కానీ అదే మొదటిసారి. అంతకుముందు మేము ఇలాంటి అనుభవం వినలేదు. సాయినాథుని అనుగ్రహానికి మా కుటుంబ సభ్యుల అందరం ఎంతో సంతోషించాము. ఈ సంఘటన జరిగి 24 సంవత్సరాలైనా
ఇప్పటికీ తలుచుకున్న ప్రతిసారి మనసు సంతోషంతో, సాయి మీద కృతజ్ఞతతో నిండిపోతుంది. ఈ 24 సంవత్సరాలు ఇలాంటి అనుభవాలు ఎన్నో జరిగాయి. సాయినాథ మహారాజ దయ ఎప్పటికీ అందరిపై ఉండాలని కోరుకుంటూ, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. సాయి భక్తురాలి ఇంట్లో జరిగిన సాయి లీలను మీరు విన్నారు కదా. ఈమె అనుభవం చదవడం నాకు చాలా ఆనందంగా మరియు ఆధ్యాత్మికంగా అనిపించింది. నిజంగా భక్తితో జరిగిన ఏకాగ్రతభరితమైన అనుభవాలు మన హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. బాబా తన భక్తుల పిలుపుకి ఎప్పుడు స్పందిస్తారనే విషయం ఈ అనుభవంతో స్పష్టంగా కనిపిస్తుంది. మీరు మీ నిజ జీవితంలో ఇలాంటి సాయి లీలను అనుభూతి చెందారా? అయితే కమెంట్ బాక్స్లో వచ్చి మీకు జరిగిన సాయి లీలను అక్కడ కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో మీది చేసేలాగా నేను ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం సాయిరామ్.